భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ రామ్నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభం ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ యువ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డు మధ్యలో ఉన్న పోల్ వద్ద క్రికెట్, కబడ్డీ ఆడి అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ మార్గంలో ప్రతిరోజు ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా రోడ్డు మధ్యలో ఉన్న స్తంభం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రమాదాలకు గురవుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా వెంటనే విద్యుత్ స్తంభాన్ని తొలగించి రహదారిని సురక్షితంగా మార్చాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన రహదారి సుభాష్ కాలనీ మీదుగా జంగేడు కాశీంపల్లి వెళ్ళేటువంటి రామ్నగర్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి మధ్యలో గతంలో కాంట్రాక్టర్లు మరియు అధికారుల నిర్లక్ష్యం మూలంగా మా కరెంట్ పోల్ మధ్యలో వేసుకొని మరి ఇక్కడ రోడ్డు వేసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఒక నిర్లక్ష్యానికి అనేకమైనటువంటి ప్రమాదాలకు తావిస్తా ఉన్న నిన్నటికి నిన్న పెద్ద యాక్సిడెంట్ జరిగింది. గతంలో కూడా అనేకమైన యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికి అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క రహదారిపై ఉన్నటువంటి కరెంటు పోల్ను తక్షణమే తీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకమైన ప్రమాదాలకు ఈ యొక్క కరెంట్ పోల్ కారణమవుతూ ఉన్నది. అనేకమైన నష్టపోతూ ఉన్నారు ప్రజలు. కావున వాటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే కరెంట్ పోల్ తొలగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క అధికారులు పాలకూర నిర్లక్ష్యాన్ని మరి వాళ్ళకి తెలియపరిచే విధంగా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం వినూత్నంగా క్రికెట్ కార్యక్రమం మరియు కబడ్డీ కార్యక్రమం ఆడి తెలపడం జరుగుతూ ఉన్నది. మా యొక్క డిమాండ్ మన్నించి ఇప్పటికైనా కరెంటు పోల్ తొలగించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా తీసుకోవాలని మనం కోరుకుంటా ఉన్నాం. గత కొన్ని నెలల నుంచి ఇంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.